వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దేశమంతా కోడ్ అమల్లోకి వచ్చింది. ఏపీ, తెలంగాణలో 4వ దశలో పోలింగ్. ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండుగన్న ప్రధాని మోదీ. ఇలాంటి టాప్ 9 వార్తలను ఎలక్షన్ స్పెషల్ లో చూద్దాం. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. 4 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను సిఇసి ప్రకటించింది. మొత్తం 7 దశల్లో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుందని సిఇసి రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 26న రెండో దశ, మూడో దశలో మే 7వ తేదీన, మే 13న 4వ దశ, మే 20వ తేదీన 5వ దశ పోలింగ్, మే 25న 6వ దశ, జూన్ 1న 7వ దశ పోలింగ్ ఉంటుందని సిఇసి తెలిపారు. ఈసీ షెడ్యూల్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో లోక్సభకు 4వ దశలో మే 13వ తేదీనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తో పాటు తెలంగాణలో పోలింగ్ జరగనుంది. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా ఇదే తేదీన జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికల తేదీలను రాజీవ్ కుమార్ ప్రకటించారు. తక్షణమే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా కానుకలు, ప్రలోభాలకు గురి చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు సిఇసి రాజీవ్ కుమార్. సోషల్ మీడియాలో పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల్ని నియమించామన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 97 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారని తెలిపారు ఆయన. ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 10,50,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సిఇసి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు మే 13న జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, ఏప్రిల్ 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు అధికారులు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందన్నారు. మే 13న ఎన్నికలు, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ పై స్పందించారు ప్రధాని మోదీ. ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండుగన్నారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, విపక్షాల ట్రాక్ రికార్డ్ బాగోలేదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో విపక్ష కూటమి ఓటమి ఖాయమన్నారు మోదీ. నాగర్ కర్నూల్ విజయ్ సంకల్ప సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై మండిపడ్డారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చేష్టలతో తెలంగాణ నలిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ నాశనం చేసేందుకు ఈ 5 ఏళ్లు చాలని ఫైర్ అయ్యారు మోదీ. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఏపీ సరిహద్దుల్లో నిఘా పెంచారు పోలీసులు. ఏపీ, తెలంగాణ బోర్డర్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. గరికపాడు, మక్ట్యాల, వత్సవాయి, గుండ్రాయిలోని చెక్ పోస్టుల దగ్గర ఏపీలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతోనే ఏపీలోని అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించారు. రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు వేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, కింది స్థాయి సిబ్బందిని, పోలీసులను అలర్ట్ చేశారు. ఏపీలో వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. 50% ఎస్సీ, ఎస్టీ, బీసీలకే సీట్లు ఇచ్చామన్నారు సీఎం జగన్. టికెట్లు దక్కడంతో సంబరాల్లో మునిగిపోయారు నేతలు. జనసేనలో చల్లారని అసమ్మతి, రాజకీయాల్లో తానే హీరో అన్న ముద్రగడ. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఏపీ పాలిటిక్స్ లో చూద్దాం. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. సీఎం జగన్ సమక్షంలో ధర్మాన, ఎంపీ నందిగం సురేష్ సీట్లను ప్రకటించారు. 25 లోక్సభ, 175 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 25 ఎంపీ సీట్లలో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 11, ఓసీలకు 9 సీట్లు కేటాయించారు. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించింది అధిష్టానం. 50% బడుగు బలహీన వర్గాలకే సీట్లు కేటాయించామన్నారు ధర్మాన ప్రసాద్. 200 సీట్లలో 100 చోట్ల బడుగులకే సీట్లు ఇచ్చామన్నారు. సామాజిక మార్పు దిశగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని చెప్పారు. 175లో 48 అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లలో 11 సీట్లు బీసీలకు ఇచ్చామన్నారు. బీసీలకు ఈ స్థాయిలో ఏ పార్టీ కూడా సీట్లు ఇవ్వలేదని చెప్పారు. వైసీపీ అభ్యర్థుల్లో చాలా మంది ఉన్నత విద్యావంతులే ఉన్నారని తెలిపారు ధర్మాన. పూర్తి స్థాయిలో కసరత్తు చేశాకే జాబితా ఫైనల్ చేశామన్నారు వైసీపీ నేత సజ్జల.
కొన్ని చోట్ల అసంతృప్తులున్నా అవి సర్దుకున్నాయన్నారు. కూటమి సీట్లు సర్దుబాటులో అసంతృప్తి మొదలైంది. అది ఎక్కడికి దారితీస్తుందో చెప్పలేమన్నారు. కాంగ్రెస్ లోకి షర్మిల రావడం వెనక బాబు హస్తం ఉందన్నారు. అన్ని పార్టీలు కలిసొచ్చినా వైసీపీదే గెలుపన్నారు సజ్జల. కృష్ణా జిల్లా గన్నవరం టికెట్ వంశీకి కేటాయించడంతో వైసీపీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు వైసీపీ కార్యకర్తలు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. గన్నవరంలో వంశీని భారీ మెజార్టీతో గెలిపించి వైసీపీ జెండా ఎగరేస్తామన్నారు అభిమానులు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. రేపు ఉమ్మడి బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని చెప్పారు. ఈ సభలో మోదీ ఎన్నికల శంఖారావం పూరిస్తారన్నారు. కార్యకర్తల మధ్య సమన్వయం అవసరమని పురంధేశ్వరి సూచించారు. వైసీపీ నేత కేశినేని నానిపై ఘాటు కామెంట్లు చేశారు బెజవాడ టీడీపీ నేత బుద్దా వెంకన్న. చంద్రబాబును 3 లక్షల మెజార్టీతో ఓడిస్తానన్న కేశినేని నాని విజయవాడలో కేశినేని చిన్ని చేతిలో భారీ తేడాతో ఓడిపోవడం ఖాయమన్నారు. 1,00,000 ఓట్ల కంటే తక్కువ తేడాతో నాని ఓడిపోతే తాను ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. నాని ఓడిపోతే చంద్రబాబు పాదాలు పట్టుకొని క్షమించాలని అడగాలంటూ బుద్దా డిమాండ్ చేశారు. ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన సమక్షంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవ టీడీపీలో చేరారు. ఈ క్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక మొదటి విడతలోనే వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు చంద్రబాబు. పిఠాపురంలో పవన్ గెలుపునకు కృషి చేస్తా అన్నారు టీడీపీ నేత వర్మ. జనసేనలో కొన్ని చోట్ల అసమ్మతి సెగ రాజుకుంది. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై మండిపడుతున్నారు నేతలు, కార్యకర్తలు. పార్టీ అధ్యక్షుడు పవన్ కనీసం పిలిచి మాట్లాడడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వెస్ట్, తిరుపతి, శ్రీకాళహస్తి, అమలాపురంలో రోడ్డెక్కారు జనసేన నేతలు, కార్యకర్తలు. అనకాపల్లి ఇన్ఛార్జ్ రాజీనామా చేశారు. ఉంగుటూరు నేత వైసీపీలో చేరారు. ఎంపీ టికెట్ కూడా ఆశించకుండా వైసీపీకి సేవ చేస్తానన్నారు మాజీ మంత్రి ముద్రగడ. తనతో ఉన్న వారిలో కాపులు 5% మాత్రమే, మిగతా కులాలు తనకు మద్దతుగా ఉన్నాయన్నారు. వాళ్లు సినిమాలో హీరో అవ్వచ్చు, రాజకీయాల్లో తాను హీరో అని చెప్పుకున్నారు ముద్రగడ. వైసీపీ పెద్దలు మా ఇంటికొస్తే తప్పుడు పోస్టింగ్లు పెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ముందున్నానని, మా దగ్గర నేర్చుకోవాలని పరోక్షంగా పవన్ కు సెటార్ వేశారు ముద్రగడ. లిక్కర్ కేసులో బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే ప్రతిపక్షంలో ఎవ్వరూ మిగలరన్నారు. లిక్కర్ కేసులో కవితను ఈడీ కస్టడీకిచ్చింది సిబిఐ స్పెషల్ కోర్టు. కవిత అరెస్ట్ ను రాజకీయం చేస్తున్నారన్నారు లక్ష్మణ్. ఇలాంటి టాప్ 9 న్యూస్ తెలంగాణ పాలిటిక్స్ లో చూద్దాం. బీజేపీ, కేసీఆర్ కుటుంబం కలిసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను డైలీ సీరియల్లా నడిపారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ కి ఒకరోజు ముందే అరెస్ట్ చేయడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. అవినీతిపై పోరాడుతున్నామని బీజేపీ, సానుభూతి కోసం బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని సీఎం ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు తమ ప్రభుత్వానికి రెఫరెండం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ పరిపాలన చూసి ఓట్లేయాలని కోరారు. 6 గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళ్తామన్నారు. 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం కేసీఆర్ సృష్టించారని, కూతురు కవిత అరెస్టుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 100 రోజుల పాలన సంతృప్తికరంగా ఉందన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే బీఆర్ఎస్ లో ఎవ్వరూ మిగలరని హెచ్చరించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం మాటలతో కాలయాపన చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ డ్రామా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు పొంగులేటి. నర్సరీల్లో పండ్ల చెట్లే పెంచాలని, అవి పెంచడం వల్ల కోతుల బెడద తగ్గుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ ప్రారంభించారు తుమ్మల. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ విత్తనాలను పరిశీలించారు. ఆ తర్వాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో హమాలీలు, వర్కర్స్ కు యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తుమ్మల. మార్కెట్కొచ్చే రైతులను బాగా చూసుకోవాలని, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు మంత్రి. లిక్కర్ కేసులో కవితను 7 రోజుల ఈడీ కస్టడీకిచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ నెల 23న మళ్లీ కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో కవిత కీలక సూత్రధారి అని, ఆప్కు 100 కోట్లు అందించడంలో కీలకంగా వ్యవహరించారని వాదించింది ఈడీ. మాగుంట రాఘవ, శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారని డిమాండ్ రిపోర్టులో తెలిపింది ఈడీ. కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్రలు చేశారన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను బలహీనపరచాలని చూస్తే అది వారి భ్రమే అన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కవిత కేసు సుప్రీంలో ఉండగానే ఈడీ కస్టడీకి ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపేనని తెలిపారు సత్యవతి రాథోడ్. కవిత అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిపింది బీఆర్ఎస్. సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు.
జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అక్రమమంటూ నినదించారు. దర్యాప్తు సంస్థలో అనేక ఆధారాలు సేకరించే కవితను అరెస్ట్ చేశారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. లిక్కర్ కేసులో ఆప్ మంత్రులు కూడా జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. కవిత అరెస్టును రాజకీయం చేస్తూ బీజేపీకి అంటగడుతున్నారని, ఇందులో తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు లక్ష్మణ్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. బీఎస్పీకి రాజీనామా చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బహుజనులు తనను క్షమించాలంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ తో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు ఆర్ఎస్ ప్రవీణ్. బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు లేకుండా బీజేపీ ఒత్తిడి తెచ్చిందని ఆరోపించారు. భవిష్యత్తులో కేసీఆర్ తో కలిసి నడుస్తా అన్నారు. లిక్కర్ కేసులో ఎట్టకేలకు కోర్టుకు హాజరైన కేజ్రీవాల్ కు వెంటనే బెయిల్ వచ్చింది. లక్షద్వీప్ కు కేంద్రం బంపర్ ఆఫర్. కార్మిక చట్టాలను కేంద్రం పట్టించుకోవట్లేదన్న ఖర్గే. ముగిసిన రాహుల్ న్యాయ్ యాత్ర. సీఏఏ వద్దంటూ కేరళలో నిరసనలు. ఇలాంటి టాప్ 9 న్యూస్ నేషనల్ న్యూస్ లో చూద్దాం. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఉదయం రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు సీఎం కేజ్రీవాల్. ₹1,00,000 పూచీకత్తు, ₹15,000 బాండ్ పై బెయిల్ ఇచ్చింది కోర్టు. విచారణకు సహకరించడం లేదని కోర్టుకు ఈడీ ఫిర్యాదు చేయడంతో కేజ్రీవాల్ కు కోర్టు సమన్లు పంపింది. దీంతో కోర్టుకు హాజరైన ఢిల్లీ సీఎం కు బెయిల్ మంజూరు చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ కాదని కొట్టిపారేశారు బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్. ఏడాదిన్నర కాలంగా కవితను ఈడీ విచారణకు పిలుస్తోందన్నారు. కానీ ఆమె సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవాలని చూశారన్నారు. జీరో కరప్షన్ అనేది బీజేపీ ప్రభుత్వ విధానమన్నారు. ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు తరుణ్ చుగ్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికుల హక్కుల కోసం పాటుపడుతోందన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. సామాజిక భద్రత, న్యాయమైన వేతనాలు, కార్మికుల పరిస్థితులు మెరుగుపరచడం కోసం పార్టీ అనేక చట్టాలను రూపొందించిందన్నారు. అయితే ఈ 10 ఏళ్లలో మోదీ అన్ని కార్మిక చట్టాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు ఖర్గే. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముంబైలో ముగిసింది. ముంబైలోని ధారావిలో తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి జోడో యాత్రలో పాల్గొన్నారు రాహుల్. బీజేపీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్. బీజేపీ పాలనలో అన్ని వర్గాలు ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో బీజేపీ భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు రాహుల్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో ఉత్తమంగా ఉందని నిరూపించుకోవడంలో విజయం సాధించిందన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. 7 ఏళ్లలో యూపీలో ఎటువంటి అల్లర్లు జరగలేదన్నారు. అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రశాంతంగా జరిగిందని ఆయన అన్నారు. అందుకు చాలా మంది ప్రశంసలు వచ్చాయని తెలిపారు యోగి. మహారాష్ట్ర నాగ్పూర్లో దివ్యాంగులకు సోలార్ పవర్ తో నడిచే మోటార్ ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఆయన. ఈ వాహనాలు ఇప్పుడు పారిశ్రామిక వ్యవస్థలో భాగమవుతాయని తెలిపారు. దివ్యాంగులు, అణగారిన దళిత ప్రజల సామాజిక సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడతామన్నారు కేంద్ర మంత్రి. డీఎంకేపై ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఆ పార్టీ ఎంపీ కనిమొళి. డీఎంకేను తుడిచివేస్తామని చెప్పిన వారిలో చాలా మంది ఇప్పుడు ఎక్కడా లేరన్నారు. ఇప్పటికే ఇలాంటివి చాలా చూశామని, ఇలాంటి ప్రకటనకు డీఎంకే భయపడాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. సీఏఏపై నిరసన సెగలు మొదలయ్యాయి. సీఏఏ అమలు చేయొద్దని కేరళలో ఆందోళన చేపట్టింది యూడీఎఫ్. కన్నూరులో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే దీనిపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. దీన్ని అమలు చేయొద్దని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. లిక్కర్ కేసులో కవిత భర్త, సహాయ సిబ్బందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకు సై అంటే సై అన్న జగన్, చంద్రబాబు. బీజేపీ అంటే కొత్త అర్థం చెప్పిన రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన మరో ఎంపీ. ఇలాంటి టాప్ 9 న్యూస్ తెలుగు స్టేట్స్ న్యూస్ లో చూద్దాం. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అనిల్ తో పాటు కవిత వ్యక్తిగత సిబ్బందైన పీఆర్ఓ రాజేష్, రోహిత్, కరణ్లకు నోటీసులు పంపింది ఈడీ. అందరూ సోమవారం ఢిల్లీలో విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. నిన్నటి తనిఖీల్లో 4 ఫోన్లు సీజ్ చేసిన ఈడీ అనిల్ తో పాటు 3 సిబ్బందిని కలిపి విచారించనుంది. ఎన్నికల స్కెడ్యూల్ పై ఎక్స్ లో ట్వీట్ చేశారు సీఎం జగన్. మే 13, 2024 సిద్ధం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేసింది, జగన్ కు కౌంట్ డౌన్ మొదలైంది అంటూ అటు చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. ప్రజాగళం వినిపించే రోజు వచ్చింది, ఇక ఏపీకి అన్ని మంచి రోజులే అన్నారు బాబు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ డిక్లరేషన్ సభలో ముఖ్య అతిథిగా రేవంత్ పాల్గొన్నారు. ప్రశ్నించే వాళ్లు లేకనే మోదీ ఏపీని పట్టించుకోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్రాలు కలిసి విశాఖ ఉక్కును దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఫారయ్యారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రైవేటీకరణ పేరుతో 35,000 ఎకరాలు దోచుకోవాలని ప్లాన్ చేశారని విమర్శించారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు టీడీపీ నేతలు. వైసీపీ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదన్నారు అచ్చెన్నాయుడు. 2 నెలల్లో ప్రజాస్వామ్య పాలన రాబోతోందన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ఏపీలో నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు ఆయన. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైసీపీలో చేరారు. ఎంపీ కేశినేని నాని, వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో వీరు వైసీపీ కండువా కప్పుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వైసీపీలో భారీగా చేరికలుంటాయన్నారు వెల్లంపల్లి. మరోవైపు వైసీపీ తరపున తనను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు ధన్యవాదాలు చెప్పారు కేశినేని నాని. ఈ నెల 18న జగిత్యాలకు ప్రధాని మోదీ వస్తున్నారన్నారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. తప్పుడు హామీలు, బూటకపు మాటలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశారని విమర్శించారు. 100 రోజులవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఎన్నికల్లో ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లను బీజేపీ గెలవబోతోందన్నారు మహేశ్వర్ రెడ్డి. బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. కాంగ్రెస్ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ సమక్షంలో పార్టీలో చేరారు పసునూరి. ఉద్యమంతో సంబంధం లేని కడియం శ్రీహరి కూతురుకు కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చారని, ఉద్యమకారుడైన తనను ఎన్నోసార్లు అవమానించారన్నారు దయాకర్. రోజాకు టికెట్ రావడంతో నగరి, పుత్తూరులో వైసీపీ శ్రేణులు సంబరాలు జరిపారు. టికెట్ ప్రకటించిన వెంటనే బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు రోజా. మరోవైపు సత్తెనపల్లిలో భారీ బైక్ ర్యాలీ జరిపారు మంత్రి అంబటి రాంబాబు. ఎన్నికల యుద్ధానికి అంబటి సిద్ధమంటూ ప్లకార్డులు ప్రదర్శించారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావును ఈ నెల 23 వరకు పోలీస్ కస్టడీకి ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాంపరింగ్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో జైల్లో ఉన్నాడు ప్రణీత్ రావు. ఈ కేసులో అతన్ని విచారించేందుకు 10 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేయగా 7 రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు.